ఇక మేము ఖమ్మంలో ట్రైన్ ఎక్కి డోన్‌లో అయితే దిగామండి. మేము ఎక్కింది కాచిగూడ బండి అనమాట. అందుకోసమే డోన్‌లో అయితే దిగినాము. యాక్చువల్లీ ఏమైందంటే ఖమ్మంలో అందరం వచ్చినామండి స్టేషన్‌కి. మేము వచ్చేసరికి ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇక మేము గబగబా అంటే ఒక్క నిమిషమే కదా ట్రైన్ ఆగేది. మామయ్య ఏం చేశారంటే ఆ రోజు హోటల్ పెట్టాం కదా! సామాన్లన్నీ సర్దుతా మీరు ముందెళ్ళండి నేను తర్వాత వస్తా అన్నారనమాట. ఇక మామయ్య స్టేషన్‌లోకి వచ్చేసరికి రైలు కదులుతుందనేసి మేమైతే గబగబా ఎక్కినాము. కానీ మామ వచ్చేసరికి రైలు అయితే కదిలిందనమాట. మామకైతే ట్రైన్ అయితే మిస్ అయిందండి. ఇక మేమైతే గాబర పడిపోయినామనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టె ఎక్కేసినాము. మాకు టెన్షనే ఉండింది. తర్వాత గిద్దలూరు స్టేషన్‌లో అయితే దిగి మళ్ళీ ఎక్కినామనమాట. అందరం ఒకే కంపార్ట్మెంట్‌లోకి అయితే ఎక్కినాము. ఇక మామ అయితే మాకు ఫోన్ చేసిండ్రు. మీరేం ఏమి కంగారు పడకండమ్మా, మేము నైట్ ట్రైన్కి అయితే నేను వస్తానని చెప్పారనమాట. ఇక మా ఆడపడుచు మా మామ కోసం ట్రైన్ టికెట్ అయితే బుక్ చేశారు. ఇంకా ఇదిగోండి మేము డోన్లో దిగేసి ఇక మార్నింగ్ క్యారియర్ కట్టుకొచ్చుకున్నాం కదా మేము అన్నీ కట్టుకొచ్చుకున్నాం. కానీ మా మామకైతే ఏం ఉంచలేదు. ఇంక ఎట్లా వచ్చేస్తున్నాం కదా, మీరు వీడియోలు కూడా చూసుంటారు కదా, మొత్తం నేను అంట్లు కూడా అడిగేసి వచ్చినాను అనమాట. ఇక మామకైతే మా బావ వాళ్ళు ఉన్నారు. బావ వాళ్ళే టిఫిన్ తీసుకుని వచ్చి మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా అంతా అరేంజ్ చేసిండ్రు అనమాట. ఇక మేము డోన్లో దిగి తిన్నామండి. తినేసి ఇక్కడ నుంచి డోన్ నుంచి గుత్తికి వెళ్ళాలన్నమాట. తర్వాత గుత్తి నుంచి ఆటో పట్టుకొని అయితే వెళ్ళాలి. మేము గుత్తిలో దిగేసి ఇదిగోండి గుత్తి నుంచి మళ్ళీ పెరవలికి అయితే ఆటో ఎక్కినామన్నమాట. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక షేర్ ఆటో ఎక్కాలన్నమాట. తుగ్గలి దగ్గర దిగి ఇదిగోండి మేమైతే ఎక్కిన ఇంత జర్నీ అండి. కూర్చొని మార్నింగ్ మేము 10:30కి బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి 6:30 అయిందండి. ఇదిగోండి మేము మా ఇంటి దేవుడి గుడి అండి, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అండి. చాలా మహిమగల ప్రదేశం. ఇక్కడ ఉంది కదా, ఇదైతే రథం అనమాట. ఇంత పెద్ద రథము స్వామివారి తిరునాళ్ళ వేస్తారండి. చాలా బాగా వేస్తారనమాట. అది మిస్ అయినాం కాబట్టి మేము ఇప్పుడు వచ్చినాం అనమాట దేవుని ముక్కు తీర్చుకోవడానికి. ఇక మేమైతే రూమ్ అయితే చూసుకోవాలి. ఫోన్ చేసినప్పుడేమో రూమ్స్ అయితే లేవన్నారు. తర్వాత రూమ్ చూపించారనమాట. ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఇక మేమైతే ఇదిగోండి రూమ్లోకి అయితే వచ్చినామన్నమాట. ఇక వచ్చేసి మేము తెచ్చుకున్న క్యారీలు అయితే ఉన్నాయి కదా, ఇంకా కొంచెం అన్నం అయితే మిగిలి ఉండే అది తినేసి ఇక రాత్రి అయింది కదండి, బాగా అలసిపోయినాము. ఇక్కడ గుళ్ళు అనమాట. ఇదిగోండి ఇదే గుడి, మొత్తం ఇదే అండి రంగనాథ స్వామి దేవాలయం అనమాట. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అండి. ఇది వచ్చేసి మద్దికేర మండలం పెరవరి గ్రామంలో ఉంటుందన్నమాట ఈ గుడి వచ్చేసి. ఇదిగోండి అందరూ ఈరోజు అంటే మామూలుగా శ్రావణ శనివారం అనమాట, మొదటి వారము. శుక్రవారం నైట్ చూడండి అందరూ వచ్చారు. దేవాలయంలోనే మొత్తం అందరూ నిద్ర చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఇదంతా మట్టి ఉండే, ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ మొత్తం. ఇక మేము నైట్ అయితే గుళ్ళోనే పడుకున్నామండి. రూమ్ తీసుకున్న రూమ్లో పడుకోలేదనమాట. ఎందుకోసం అంటే దేవుని గుళ్ళో నిద్ర చేస్తే మంచిది కదా అనేసి అందరం అయితే గుళ్ళోనే నిద్ర చేస్తామండి. ఇక ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇదిగోండి దేవునికి అయితే కత్తెరలు అయితే ఇస్తున్నామండి, వెంట్రుకలు కత్తెరలు ఇస్తున్నాం అనమాట. అందరం వచ్చేసి 5 కత్తెరలు అయితే ఇచ్చినాము. మామయ్య ఏమో నైట్ ట్రైన్కి అయితే బయలుదేరానమాట. ఇక మార్నింగ్ 7:30 కల్లా మామయ్య అయితే వచ్చారు. మామయ్య వచ్చేలోపు అంటే లేట్ అయింది కదా, మళ్ళీ గుడికి దర్శనం చేసుకునేసరికి లేట్ అయింది అనేసి మేము మామ వచ్చేలోపు రెడీ అయిదాంలే అనేసి ఇదిగోండి కత్తెరలు అయితే ఇస్తున్నాము. జర్నీ వేసేసరికి జుట్టు బాగా చిక్కుబడింది అనమాట. అన్న లాగుతుంటే పొడుగు జుట్టు కదా, నాకైతే అసలు చిక్కుబడింది, బాగా నొప్పి వస్తుంది అనమాట అన్న తీస్తుంటే. ఇక 5 కత్తెరలు అయితే తీసుకున్నారనమాట అన్న. ఇక భవి వాళ్ళు అందరం అయితే ఇచ్చినాము గుడికి కత్తెరలు ఇస్తే మంచిది కదండి, అందుకోసమే కత్తెరలు అయితే ఇచ్చినామన్నమాట. ఇక బావ ఏమైనా గుండి వేయించుకుంటారేమో అనుకున్నాం, కానీ మామ అయితే వద్దన్నారనమాట. వద్దులేమ్మా నేను చేయించుకుంటాలే, మీ బావ వద్దులే అని చెప్పిండనమాట. ఇక అందుకోసమని మేమందరం అయితే కత్తెరలు ఇచ్చినాము. ఇక్కడ ఏంటంటే కత్తెరకైనా అదే రేటే తీసుకుంటున్నారు, గుండుకైనా అదే రేటే తీసుకున్నారు ఇక్కడ డబ్బులు అయితే. ఇక్కడ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. మాకు మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ అయితే ఏం పెట్టలేదు, కానీ మధ్యాహ్నం అయితే ఇక్కడ భోజనాలు కూడా పెట్టిండ్రు అనమాట. ఇదిగోండి ఇక్కడ అత్తయ్య అయితే వెంట్రుకలు ఇస్తున్నారు. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. ఈ ఊరి పేరు పెరవలి కదా, ఇక్కడ చుట్టుపక్కల వజ్రాలు అయితే బాగా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడికి చాలామంది అంటే చుట్టుపక్కల ప్రాంతాల చాలామంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అండి, వేరే రాష్ట్రాల వాళ్ళు అలాగే పక్క జిల్లాల వాళ్ళు ఇక్కడ తొలకరి చినుకులు అండి, అంటే ఉరుములు వచ్చిన తర్వాత తొలకరి చినుకులు పడతాయి కదా, అప్పుడు ఇక్కడ పొలాలలో వజ్రాలు అనేవి దొరుకుతాయనేసి చాలామంది ఇక్కడైతే వజ్రాల కోసం
వస్తారండి. నిజంగా వజ్రాలకు మంచి ప్రసిద్ధిగాంచిన ఊర్లనమాట. ఈ చుట్టుపక్కల ఈ ఊరు చుట్టుపక్కల అంటే మద్దికర్ర, తుగ్గలి, జొన్నగిరి, పెరవలి ఇలాంటి ఈ ఊర్లలో బాగా దొరుకుతాయన్నమాట వజ్రాలు. ఇక్కడ చాలామంది మేము వచ్చినప్పుడు కూడా అందరూ చిన్నది అదేదో ములికి లెక్క ఉంటుంది కదా, అట్లాంటిది తీసుకొని ఇక్కడ అంటే నీరు పారి ఎండిపోయి ఉంటుంది కదా, అట్లాంటి చోట పొలాలలో అట్లా ఇది చేస్తున్నారనమాట. వజ్రాలు వెతుకుతూ ఉన్నారండి, ఇప్పుడు కూడా వెతుకుతూ ఉన్నారనమాట. అంటే మీరు ఎతకకూడదా అని అంటారేమో మళ్ళీ కామెంట్ సెక్షన్లో. మేము వెళ్ళింది దేవుని దర్శనానికండి. మేము ఎప్పుడు అలా అయితే అనుకోలేదు. ఇదిగోండి అందరం అయితే కత్తెలు ఇచ్చి స్నానాలు చేసి రెడీ అయ్యామన్నమాట. నేను గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కెమెరాలు అయితే అలో చేయనీరండి స్వామివారి ఫోటో తీయడానికి. అందుకోసం అనేసి ఇక అందరైతే గుడి దగ్గరికి వెళ్ళిండ్రు అనమాట. ఇదిగోండి నేను కూడా రెడీ అయితే అయ్యాను, స్నానం చేసేసి అందరం అయితే రెడీ అయినాము. అస్సలండి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ మాకు అస్సలు ఓపికే లేదు. ఎందుకోసం అంటే మార్నింగ్ నిన్నంతా జర్నీనే, నైట్ పడుకున్నా కూడా మళ్ళీ చీకట్లోనే లేచినాం కదా, కాబట్టి దేవుని ఫోటో